హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 'పుష్ప 2' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బావుంది కదా! మీరు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే స్పాయిలర్ అలర్ట్ ముందే చెప్తున్నా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి మూవీ చూసేయండి. ఇక మనం డైరెక్ట్‌గా స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి జపాన్‌లో ఉన్న ఒక పోర్ట్ ఏరియానైతే చూపిస్తారు. ఆ పోర్ట్ ఏరియాకి ఇండియా నుంచి ఒక పెద్ద కార్గో షిప్ అయితే వస్తుంది. ఆ షిప్‌లో చాలా కంటైనర్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని కూడా కిందికి దింపి పక్కన పెడుతూ ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి ఒక కంటైనర్ తీస్తూ ఉండగా అది ఓవర్‌లోడ్ అయిపోయి కింద పడిపోతుంది. అలా పడిపోవడంతో ఆ కంటైనర్ లో ఉన్న సరుకంతా బయటకు వచ్చేస్తుంది. ఆ సరుకేదో కాదు, రెడ్ శాండల్వుడ్. ఆ సరుకుని చూసి అక్కడున్న వర్కర్స్ అందరూ చాలా షాక్ అయిపోయి వాళ్ళ యజమానికైతే చెప్తారు. అది వినగానే అతను ఫాస్ట్ గా వచ్చేస్తాడు. రాగానే అక్కడున్న శాండల్వుడ్ ని చూస్తూ ఎవరు తీసుకొచ్చారు దీన్ని అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే కంటైనర్ లో ఒక కూలోడు అయితే కనిపిస్తాడు. అతను అంటాడు, అసలు ఎవడు చూస్తుంటే ఇండియన్ కూలీలా ఉన్నాడే, వాడెవడో కనుక్కోండి అని చెప్పి అతను మనుషులకి చెప్తాడు. సో అతని మనుషులు వచ్చేసి ఆ కూలీనైతే పట్టుకొని కట్టేస్తారు. ఆ కూలీ ఎవరో కాదు, మన పుష్పనే. సో మన పుష్పనైతే కట్టేసి వేలాడదీస్తూ అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా జపనీస్ లాంగ్వేజ్ లో. అతను అనుకుంటాడు, ఇతను ఇండియా నుంచి వచ్చాడు కదా, మన జపనీస్ లాంగ్వేజ్ వీడికి అర్థం కాదేమో, వెంటనే ట్రాన్స్లేటర్ ని పిలిపించమని చెప్పి అతని మనుషులతో అయితే చెప్తాడు. అప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి మన సత్య అయితే వస్తాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పుష్ప జేబులో నుంచి ఒక సగం చినిగిన నోట్ అయితే బయటపడుతుంది. ఆ నోటుని చూసి అక్కడున్న వాళ్ళందరూ రే పుష్పారా అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. పుష్ప పేరు వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా అలర్ట్ అయిపోతారు. వెంటనే వాళ్ళకి దొరికిన వస్తువులన్నీ పట్టుకుంటారు. కొందరు గన్స్ తీసుకుంటారు, కొందరు కత్తులు పట్టుకుంటారు. మొత్తానికి మన పుష్పని లేపేయడానికైతే సిద్ధంగా ఉంటారు. పుష్ప కూడా తన దగ్గర ఉన్న గుడ్డల్ని బయటకు తీసి తాడు కట్ చేసుకుని కిందికి వచ్చేస్తాడు. అప్పుడే కంటైనర్ ని చూపిస్తారు. కంటైనర్ పేరు మీద పుష్ప అని రాసి ఉంటుంది. అది కూడా ఒక ఎలివేషన్ షాట్ లెక్క భలే చూపిస్తారు. ఇక పుష్ప కిందికి రాగానే వాళ్ళందరినీ చితక్ కొడుతూ జపనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. పుష్ప జపనీస్ లో మాట్లాడడం సత్య ఆశ్చర్యపోయి, నీకు జపనీస్ వచ్చా అని అడిగితే అవును రావచ్చు, ఎందుకంటే ఇక్కడికి రావడానికి 40 రోజులు పట్టింది. ఈ 40 రోజుల గ్యాప్ లో నేను జపనీస్ లాంగ్వేజ్ ని నేర్చుకున్నా అని చెప్పి బుక్ ని అయితే చూపిస్తాడు. అవునా, భలే నేర్చుకున్నావు భయ్యా అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ బాస్ నేరుగా మన పుష్ప దగ్గరికి వచ్చి చాలా కొడుతూ ఉంటాడు. పుష్ప కూడా అతన్ని చాలా కొట్టుపడేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలతను వచ్చి మన పుష్ప హ్యాండ్ ని అయితే షూట్ చేస్తాడు. అలా షూట్ చేయడంతో మన పుష్ప సముద్రంలో పడిపోతాడు. సో ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రెసెంట్ సీన్ ని చూపిస్తారు. ప్రెసెంట్ సీన్ లో మన పుష్ప అయితే పడుకుని ఉంటాడు. పెళ్ళయ్యాక మన పుష్ప తన వైఫ్ తో కలిసి హ్యాపీగా ఉంటాడు. ఒక రోజు మనడికి బ్యాడ్ డ్రీమ్ అయితే వస్తుంది. ఆ డ్రీమ్ రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కొంచెం భయపడుతూ ఉంటాడు. అప్పుడు మన శ్రీవల్లి వచ్చేసి అలా కూల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి కొంతమంది కూలీలను అయితే చూపిస్తారు. ఆ కూలీలందరూ కలిసి అడవిలోకి వెళ్లి రెడ్ శాండల్ వుడ్ ని అయితే కొడుతూ ఉంటారు. వాళ్ళతో పాటే మన షికావత్ సార్ కూడా వెళ్తాడు. మనడు పోలీస్ అని చెప్పేసి వాళ్ళకైతే అస్సలు తెలీదు. డౌట్ రాకుండా భలే మేనేజ్ చేస్తాడు. యాక్చువల్ గా మన షికావత్ కి గుండు ఉంటుంది కదా, ఆ గుండును కవర్ చేసుకుని ఒక చెత్త బట్టలు వేసుకుని వాళ్ళతో పాటు పనికైతే వెళ్తాడు. అతను కూడా శాండల్ వుడ్ ని కొట్టి వాళ్ళతో పాటు వర్క్ చేసి మనీ కూడా తీసుకుంటాడు. ఇక అక్కడున్న కూలీలేమో, రే మొన్న నుంచి మన షికావత్ సారేంద్ర కనిపిస్తలేడు, అదే ఆ గుండోడేంద్ర కనిపించట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విన్నాక మన షికావత్ కి అయితే మస్తు కోపం వస్తుంది. ఇక సరుకు మొత్తం బయటకు తీసాక వెంటనే తన టీం కి అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేయగానే అక్కడున్న వ్యక్తులందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. రే ఈయన పోలీస్ ఆఫీసర్ రా, మన షికావత్ సార్ రా అని చెప్పేసి అక్కడ నుంచి అందరూ పరిగెడుతూ ఉంటారు. అయినా కూడా షికావత్ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాడు. అదే జైల్లో సీను అనే వ్యక్తి కూడా ఉంటాడు. అతను కూడా పనికి వెళ్లి పట్టుబడతాడు. యాక్చువల్ గా అతనికి ఈ రోజు మ్యారేజ్ ఉంటుంది. అయినా కూడా పుష్ప మీద ఉన్న ప్రేమతో పనికి వెళ్లి శాండిల్ వుడ్ అయితే కొడతాడు. సో పుష్ప కూడా అతన్ని విడిపించడానికి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐతో మాట్లాడి మా వాన్ని వదిలిపెట్టండి అని చెప్పి అడుగుతాడు. కానీ ఎస్ఐ ఏమో మన పుష్ప చెప్పేది వినిపించుకోడు. వీళ్ళని వదిలేస్తే మా జాబులు పోతాయని చెప్పి పుష్పతో అయితే అంటూ ఉంటాడు. అవునా, జాబులు పోతాయా, సరే ఒక పని చేద్దాం, జైల్లో ఉన్న మా శ్రీనుగాన్ని నేను తీసుకెళ్తాను, మా దగ్గర ఇంకో శ్రీనుగాడు ఉన్నాడు, వాడిని జైలుకి పంపిస్తాను, సరేనా, అప్పుడు మీ లెక్క సెట్ అవుతుందిలే అని చెప్పి శ్రీనుని బయటకు తీసుకొచ్చి అతన్ని పెళ్లి కొడుకులా రెడీ అవ్వమని చెప్తాడు. అతను స్టేషన్ లోనే డ్రెస్ అయితే మార్చుకుంటాడు. అప్పుడు అతని ఒంటి మీద చాలా దెబ్బలైతే కనిపిస్తాయి. వాడిని చూసి పుష్ప అడుగుతాడు, రే ఏంట్రా ఇది, ఇన్ని దెబ్బలున్నాయి ఏంటి అని అడిగితే అప్పుడు సీను జరిగిందంతా చెప్తాడు. అన్న, షికావత్ సార్ మా అందరినీ చాలా కొట్టాడు. సరుకు మొత్తం బయటకు తీసాక షికావత్ సార్ మఫ్టీలో వచ్చి మా అందరినీ పట్టుకున్నాడు. అలాగే మమ్మల్ని చాలా కొట్టాడని జరిగిందంతా చెప్తాడు. అది వినగానే పుష్పకి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే జైల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటాడు. అప్పుడు అక్కడున్న ఎస్ఐతో మాట్లాడుతూ, చూడు ఎస్ఐ, నీతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను చాలా మనీ ఇస్తాను, మా వాళ్ళని వదిలిపెట్టండి అని అడుగుతాడు. వాళ్ళు కూడా పుష్ప ఇచ్చే మనీ తీసుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. అలాగే జైల్లో ఉన్న వాళ్ళని కూడా వదిలేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి అక్కడికి షికావత్ సార్ వచ్చి అంతా గమనిస్తాడు. మనోడికి మొత్తం అర్థమైపోతుంది పుష్ప వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్లడని. దాంతో షికావత్ కి ఇంకాస్త కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన పుష్ప సీఎం ని అయితే మీట్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఊరికి సీఎం అయితే వస్తాడు, అందుకే మీట్ అవ్వాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీవల్లి
వెళ్ళి వెంటనే మన పుష్ప దగ్గరికి వెళ్ళి, ఏంటి సారు మీరు సీఎం ని మీట్ అవ్వబోతున్నారా? ఒక పని చేసి పెట్టండి, అయితే మీరు ఎలాగో సీఎం ని కలుస్తున్నారు, ఒక ఫోటో తీయించుకోండి, ఆ ఫోటోని మన హాల్లో పెట్టిద్దాం, చాలా పెద్దగా పెట్టిద్దాం అని చెప్పి పుష్పతో అయితే అంటుంది. అది వినగానే పుష్ప అంటాడు, ఏందమ్మే ఏం మాట్లాడుతున్నావు, సీఎం తో ఫోటో తీసుకుని నేనేం చేసుకోవాలా అంటే, ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు, ఆ ఫోటోని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా గర్వంగా ఉంటుంది. దాంతో మనడు ఫోటో దిగడానికైతే ఒప్పుకుంటాడు. కాసేపటి తర్వాత మన ఎంపీ సిద్ధప్ప వచ్చేసి పుష్పని తీసుకెళ్లి సీఎం కైతే పరిచయం చేయిస్తాడు. సీఎం కూడా పుష్ప మొహం చూసి, నాకు తెలుసబ్బా నువ్వు ఈ మధ్య బాగా ఎదుగుతున్నావు కదా అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మన పుష్ప సీఎం తో ఫోటో దిగుదాం అనుకుంటాడు. కానీ సీఎం ఏమో ఫోటో దిగడానికి ఒప్పుకోడు. ఎందుకంటే మనడు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు కదా, ఆ ఫోటో బయటకు వస్తే అతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఫోటో అయితే దిగడు. అలాగే మన పుష్పని అవమానిస్తాడు. దాంతో పుష్పకి చాలా కోపం వచ్చేస్తుంది. పుష్ప బయటికి వచ్చాక సిద్ధప్ప సీఎం తో మాట్లాడుతూ ఆ షికావత్ సార్ ట్రాన్స్ఫర్ గురించి అయితే అడుగుతాడు. అయినా కూడా సీఎం ఒప్పుకోడు. అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు కుదరదని చెప్తాడు. సరేలే అని చెప్పేసి సిద్ధప్ప పుష్ప దగ్గరికి వెళ్లి అతన్ని కూల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సీఎం తో ఫోటో దిగలేదు కదా, సో కోపంలో ఉంటాడని చెప్పి అలా కూల్ చేస్తూ ఉంటాడు. పుష్ప అంటాడు, అయిందేదో అయిపోయిందిలే, మా ఆవిడ అడిగింది ఫోటో దిగమని, కానీ దిగలేకపోయాను, ఏం చేస్తాంలే, అయినా నేను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాను కదా, నాతో ఎవడు ఫోటో దిగుతాడులే, రేపొద్దున మీరు సీఎం అయితే మీరు కూడా నాతో ఫోటో దిగారు కదా అని చెప్పి సిద్ధప్పతో అయితే అంటాడు. సిద్ధప్ప అంటాడు, ఏంటి పుష్ప అలా మాట్లాడుతున్నావు, రేపు పొద్దున సీఎం అయితే నేను ఖచ్చితంగా నీతో ఫోటో దిగుతా అంటాడు. అవును సిద్ధప్ప గారు, మీరు నిజంగా ఫోటో ఇస్తారా, అయితే నెక్స్ట్ సీఎం మీరే అని చెప్పి గట్టిగా చెప్తాడు. అది విని సిద్ధప్ప అంత సీరియస్ గా అయితే తీసుకోడు. ఎందుకంటే పుష్ప జోక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. ఉన్నట్టుండి సీఎం అవడం అంత ఈజీ కాదు కదా, సో అందుకే జోక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. ఏంటి సిద్ధప్ప గారు నమ్మట్లేదా ఏంటి, నేను చేసి చూపిస్తా కదా అని చెప్తాడు. అవునా పుష్ప, నువ్వు నిజంగానే చెప్తున్నావా, ఒకవేళ నేను సీఎం కావాలంటే దానికి చాలా మనీ ఖర్చు అవుతుంది, దాదాపుగా 100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తాడు. అవునా 100 కోట్లేనా, నేను 500 కోట్లు ఇస్తా, సరిపోతాయా అని చెప్పి సిద్ధప్పనైతే అడుగుతాడు. 500 కోట్ల పుష్ప, అంత డబ్బుని ఎక్కడి నుంచి తీసుకొస్తావని చెప్పి సిద్ధప్ప అడిగితే, డబ్బుల సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్లి సెంట్రల్ మినిస్టర్ అయితే కలవండి, ఆ తర్వాత జరిగేదంతా నేను చూసుకుంటాను అని చెప్పి మన సిద్ధప్పతో అయితే ఒక ఫోటో అయితే తీసుకుంటాడు. ఎందుకంటే సిద్ధప్ప సీఎం అయిన తర్వాత ఆ ఫోటోని మన శ్రీవల్లికి అయితే ఇవ్వాలనుకుంటాడు. తను అడిగింది కదా సీఎం తో ఫోటో కావాలని చెప్పి, సో అతను సీఎం అవ్వగానే ఆ ఫోటోని తీసుకెళ్లి మన శ్రీవల్లికి అయితే ఇస్తాడన్నమాట. అందుకోసమే ఇప్పుడు ఫోటో అయితే దిగుతాడు. ఇక మన సిద్ధప్ప పుష్ప చెప్పినట్టుగానే సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, మన పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను, నన్ను సీఎం చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. రే, నిన్ను సీఎం చేయాలా, నిన్ను సీఎం చేయడం కుదరదు గానీ లైట్ తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మన పుష్ప సెంట్రల్ మినిస్టర్ కి కాల్ చేసి అతనితో మాట్లాడుతూ, చూడండి నేను మీకు 25 కోట్లు పంపించాను, మొత్తం మీరే చూసుకోండి, నాకు ఈ స్టేట్ మొత్తం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. స్టేట్ మొత్తం కావాలా ఏంటి, జోక్ గా ఉందా అని పుష్పని అడిగితే, జోక్ ఏంటి, మీకు అంత డబ్బు పంపించాను, ఒక్క చిన్న పని చేసి పెట్టలేరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పుష్ప మాట్లాడింది విన్నాక సెంట్రల్ మినిస్టర్ సిద్ధప్పతో మాట్లాడుతూ, చూడు సిద్ధప్ప, వీడి మాటలు వింటా ఉంటే వీటిలో ఏదో కసి కనిపిస్తుంది, వీడు ఏదనుకుంటే అది చేసేలా ఉన్నాడు అని చెప్పి అతనితో అయితే అంటాడు. సరే ఏదో ఒకట్లే చూద్దాం, కానీ వీడితో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పి సిద్ధప్పను అక్కడి నుంచి పంపించేస్తాడు. సిద్ధప్ప బయటికి వచ్చాక పుష్పతో కాల్ మాట్లాడుతూ, ఏంటి పుష్ప, డబ్బులు మొత్తం ఖర్చు పెడుతున్నావు, మనకు డబ్బులు అవసరం ఉంటుంది, అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి సార్, మనీ ఎక్కడికి పోదు, నేను తీసుకొస్తాను కదా, మీరు సీఎం అయిపోతారు, ఇది నా గ్యారంటీ, నేను మాటిస్తే అయిపోతుంది అని చెప్తాడు. అవునా, అసలు ఏం చేయబోతున్నావు, అంత మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు, అంత మనీ కావాలంటే మాటలా చాలా కష్టపడాలి, మనం ఎంత సరుకు అమ్మినా కూడా అంత రెవెన్యూ అయితే రాదు అని చెప్పి మన పుష్పతో అంటాడు. మన పుష్ప అంటాడు, ఏంటి సిద్ధప్ప గారు, మీరు ఇంకా ఇండియాలోనే ఉన్నారా, నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ దాటేసాను సిద్ధప్ప గారు, మనం ఇక్కడే ఉంటే పని ఎలా జరుగుతుంది చెప్పండి, ఆ మురుగన్ గాడు సరుకు ఎవరికైతే అమ్ముతున్నాడో వాడిని పట్టుకొని వాడితో డీల్ చేస్తే మనకు మనీ వస్తుంది, సో అప్పుడు ఆటోమేటిక్ గా మనీ పెరుగుతుంది అని చెప్పి సిద్ధప్పతో అయితే అంటాడు. అవునా, సరే ఏం చేస్తావో చేయని చెప్పేసి మనోడికైతే ఫుల్ పవర్స్ అయితే ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డే పుష్ప ఒక బిజినెస్ మ్యాన్ ని మీట్ అయ్యి అతనితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్ గా మురుగన్ సిండికేట్ నుంచి వచ్చే సరుకంతా కూడా ఇతనికి అమ్ముతూ ఉంటాడు. సో పుష్ప అందుకే డైరెక్ట్ గా ఇతనితో అయితే డీల్ మాట్లాడుకుంటాడు. నా దగ్గర 2000 టన్నుల సరుకు అయితే ఉంది, ఆ సరుకు నీకు ఇస్తాను, ఒక్కొక్క టన్నుకి 2.5 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తాడు. సో అతను కూడా టన్నుకి 2.5 కోట్లు ఇవ్వడానికి అయితే ఒప్పుకుంటాడు. సరే నేను మీకు సరుకు పంపిస్తాను, మీరు నాకు 5,000 కోట్లు ఇవ్వండి, అందులో నుంచి 100 కోట్లు కట్ చేసుకుని నాకు ఈ హెలికాప్టర్ ఇవ్వండి అని చెప్పేసి ఆ హెలికాప్టర్ ని కొనుక్కొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక పుష్ప ఇండియాకి రాగానే వెంటనే పనులు స్టార్ట్ చేస్తాడు. వెంటనే వాళ్ళ సిండికేట్ మెంబర్స్ కి కాల్ చేసి 2000 టన్నుల రెడ్ శాండిల్ వుడ్ కావాలి అని చెప్పి అడుగుతాడు. అవునా పుష్ప, 2000 టన్నులు కావాలా, అంత సరుకుని బయటకు తీస్తే ఎలా బార్డర్ దాటిస్తావు, అసలు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అయినా కూడా పుష్ప వాళ్ళు చెప్పేది అస్సలు వినడు. మీరు నాకు సరుకు పంపించండి, నేను ఎలాగోలా బార్డర్ దాటిస్తా అని చెప్తాడు. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది కూలీల్ని హైర్ చేసుకుని వెంటనే పని అయితే మొదలు పెడతారు. సో వాళ్ళు ముందు దాచి ఉంచుతారు కదా, సో వాటిని కూడా బయటకు తీసి మన పుష్పకైతే పంపిస్తూ ఉంటారు. సో ఈ విషయం తెలుసుకున్న దాక్షాయిని వెంటనే షికావత్
సార్ దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఆ పుష్పగాడు ఏదో పెద్ద ప్లాన్ ఇస్తున్నాడు, వాడికి చాలా సరుకు అవసరం పడింది, ఎందుకో కనుక్కో, అలాగే సరుకు మన బార్డర్ దాటకూడదు అని చెప్తుంది. సో తను చెప్పింది విన్నాక షికావత్ వెంటనే సరుకును పట్టుకోవడానికి అయితే బయలుదేరుతాడు. మరొక వైపు సిండికేట్ మెంబర్ అయిన బిచ్చారెడ్డి ఆ సరుకును తీసుకుని అయితే వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మన షికావత్ సార్ వచ్చేసి ఆ సరుకుని అడ్డుకొని వాటిని కాల్చి పడేస్తాడు, అంటే మొత్తం తగలబెట్టేస్తాడు. అలా సరుకు తగలబడిపోవడం చూసి బిచ్చారెడ్డికి కోపం వచ్చేసి షికావత్ సార్ ని తిడుతూ ఉంటాడు. దాంతో షికావత్ కి మస్తు కోపం వచ్చేసి బిచ్చారెడ్డిని చంపేస్తాడు. బిచ్చారెడ్డి చనిపోవడంతో ఊరంతా చాలా బాధపడుతుంది. అందుకే బిచ్చారెడ్డిని రెడ్ శాండల్వుడ్ మీదనే కాల్ చేస్తారు. సో మనందరం చనిపోయింది ఎవరు అనుకున్నాం కదా, కానీ చనిపోయింది సిండికేట్ మెంబర్ బిచ్చారెడ్డి మాత్రమే, అంతేకాని మన హీరోయిన్ కాదు, హీరో కాదు. బిచ్చారెడ్డి చనిపోయిన విషయం సిద్ధప్పకి తెలిసి వెంటనే షికావత్ ని కలవడానికి స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడు షికావత్ అంటాడు, సార్ నేను వాడిని చంపలేదు, వాడి నదిలో పడిపోయి చనిపోయాడు, అంతేకాని వాడి మర్డర్ కి నాకు సంబంధం లేదని చెప్తాడు. అది విన్నాక సిద్ధప్ప అంటాడు, ఆపవయ్య నీ ఏషాలు, నీ గురించి నాకు మొత్తం తెలుసులే గాని పుష్పకి నీకు బాగా గొడవలు ఉన్నాయట కదా, అసలు నేనేం చేయాలి, పుష్పతో సారీ చెప్పించనా అని చెప్పి అడిగితే, అవునా సార్ సారీ చెప్పిస్తారా, సరే చూద్దాం, మీరు నిజంగా పుష్పతో సారీ చెప్పిస్తే అప్పుడు నేను ఆలోచిస్తా, సరేనా అని చెప్పి సిద్ధప్పనైతే పంపిస్తాడు. నెక్స్ట్ డే నైట్ షికావత్ ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి పుష్ప వచ్చి నాకు సారీ చెప్తాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు. మరొక వైపు మన పుష్పనైతే చూపిస్తారు. పుష్ప దగ్గరికి అందరూ వచ్చి షికావత్ కి సారీ చెప్పమని చెప్పి అడుగుతూ ఉంటారు. చివరికి మన శ్రీవల్లి కూడా వచ్చి, ఎందుకంటే గొడవలు, ఆ షికావత్ కి సారీ ఏదో చెప్పేస్తే సరిపోతుంది కదా, అప్పుడు అందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మన శ్రీవల్లి అయితే అంటుంది. తన మాటలు విన్నాక మన పుష్పకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే శ్రీవల్లి కూడా అందరిలాగే మాట్లాడుతుంది కదా, సో మనడికి ఎవరు కూడా సపోర్ట్ చేయరు, ఆఖరికి కేశవ కూడా సపోర్ట్ చేయడు, ఎందుకంటే అతనికి సారీ చెప్తే మొత్తం సెట్ అయిపోతుందని చెప్పి అందరు అనుకుంటారు. సో వాళ్ళందరూ చెప్పింది విన్నాక పుష్ప ఎలాగులా ఆ పార్టీకి అటెండ్ అయ్యి షికావత్ కి సారీ అయితే చెప్తాడు. అలా పుష్ప సారీ చెప్తూ ఉన్నప్పుడు షికావత్ రికార్డ్ చేస్తాడు. సో ఆ రికార్డ్ ని మళ్ళీ ప్లే చేసుకుంటూ వింటూ ఉంటాడు. నాకు పుష్ప సారీ చెప్పాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తూ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ పుష్పకేమో చాలా కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఏంటి పుష్ప సారీ చెప్పాడా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే పుష్ప సారీ చెప్పడం రేర్ కదా, అందుకే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇటువైపు కారులో వెళ్తున్న పుష్ప మస్తు డ్రింక్ చేస్తూ ఉంటాడు. డ్రింక్ చేస్తూ ఇంతగా చెప్పిన సారీ గురించి ఆలోచిస్తూ మస్తు ఫీల్ అవుతూ ఉంటాడు. నేను సారీ చెప్పాను కాబట్టి పార్టీలో అందరూ మస్తు ఎంజాయ్ చేస్తూ నన్ను ఒక ఎర్రపప్పలా అనుకుంటారు కదూ అని చెప్పేసి శ్రీవల్లితో అలాగే కేశవతో అయితే అంటూ ఉంటాడు. అప్పుడు శ్రీవల్లి అంటుంది, అలా ఎందుకు అనుకుంటారండి, ఇప్పుడు మీ సారీ చెప్పడంతోనే అందరు కలిసిపోతారు కదా, ఇప్పుడు మనకు ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పి సర్ది చెప్తూ ఉంటుంది. అయినా కూడా శ్రీవల్లి చెప్పేది వినడు. మన పుష్పకి మస్తు కోపం వచ్చేస్తూ ఉంటుంది. అతనిలో అతనే మస్తు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనడు అలా సారీ చెప్పడంతో అందరూ మనని చిన్న చూపు చూస్తారని చెప్పి పుష్ప అనుకుంటాడు. వెంటనే బండిని వెనక్కి తిప్పి ఆ పార్టీ వైపు చాలా స్పీడ్ గా దూసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే షికావత్ సార్ అతని కారులో కూర్చొని ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే మన పుష్ప చాలా స్పీడ్ గా వచ్చి షికావత్ సార్ కార్ ని గుద్దేస్తాడు. అలా గుద్దడంతో షికావత్ సార్ వెళ్లి పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ లో అయితే పడిపోతాడు. అప్పుడు పుష్ప ఏం చేస్తాడో తెలుసా, నేరుగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి అందులో సుస్సు పోస్తాడు. దాంతో షికావత్ సార్ కి ఇంకాస్త కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన అందులోనే ఉంటాడు కదా, సో అందుకే చాలా కోపం వచ్చేస్తుంది పుష్ప మీద. సో అక్కడ ఉన్న షికావత్ సార్ మనుషులు వచ్చి అతన్ని బయటకు తీసి అతనికి స్నానం చేపించి కొత్త బట్టలు అయితే వేస్తారు. అయినా కూడా షికావత్ సార్ కి కోపం తగ్గదు. ఎందుకంటే మన పుష్ప స్విమ్మింగ్ పూల్ లో సుస్సు చేస్తాడు కదా, అదైతే గుర్తొస్తూ ఉంటుంది మనడికి. ఇక షికావత్ బాధను భరించలేక పుష్పాని వేసిద్దాం అనుకుంటాడు గన్తోని. అప్పుడు అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐ వాళ్ళు మన షికావత్ అయితే అడ్డుకుంటారు. సో పుష్ప ఊరుకుంటాడా, పుష్ప కూడా ఒక గన్ తీసి షికావత్ కి అయితే పెడతాడు. సిండికేట్ మెంబర్స్ వచ్చేసి పుష్పని కూడా ఆపేస్తారు. సో అలా వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుంది. అంటే కొట్టుకోరు, జస్ట్ మాటలతో యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అంతా అయిపోయాక షికావత్ అంటాడు, రే నీ దగ్గర సరుకు ఉంది కదా, ఆ సరుకుని చెన్నై దగ్గర ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా, నేను అస్సలు తీసుకెళ్ళనివ్వను, పట్టుకుంటా అని చెప్పేసి శపథం వేసి కూర్చుంటాడు. అవునా పట్టుకుంటావా, సరే రేపు పొద్దున్నే 4 గంటలకి సరుకు మొత్తం షిఫ్ట్ చేస్తున్నా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, తమ్ముంటే పట్టుకోరా అని చెప్పి షికావత్ అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇస్తాడు. నువ్వు నా సరుకును పట్టుకుంటే జస్ట్ ఒక ముక్కను పట్టుకున్నా కూడా నేను కూలీలాగా మారిపోతాను, అలాగే అన్ని వదిలేసి ఒక నార్మల్ కూలీలాగా ఉంటానని చెప్తాడు. సో పుష్ప చెప్పింది విన్నాక మన షికావత్ సార్ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. పుష్ప సరుకుని ఆంధ్రప్రదేశ్ బార్డర్ ని దాటకుండా చేయాలని చెప్పేసి మొత్తం సెట్ చేసి పెడతాడు. అప్పుడు మన పుష్ప మొత్తం ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. మన షికావత్ సార్ ఏం చేస్తాడు, రోడ్డు మీద చెక్ పోస్ట్ పెట్టుకుని మన హీరో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సరుకు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక్క లారీ కూడా షికావత్ సార్ చెక్ పోస్ట్ దగ్గర కూడా రాదు. యాక్చువల్ గా మన పుష్ప ప్లాన్ ఏంటంటే లారీలని రోడ్డు మీద కాకుండా నదిలో నుంచి వెళ్ళమని చెప్తాడు. సో వాళ్ళు కూడా పుష్ప చెప్పినట్టుగానే లారీలని నదిలో నుంచి తీసుకెళ్తూ ఉంటారు. సో అలా తీసుకెళ్తే ఎవరికి డౌట్ రాదు కదా అని చెప్పేసి అలా తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే మన షికావత్ సార్ కి డౌట్ వచ్చి వెంటనే నది కింద చెక్ చేయమని అందరితో చెప్తాడు. అప్పుడు కొంతమంది ఆఫీసర్స్ కి ఆ లారీలు అయితే కనిపిస్తాయి. వెంటనే ఆ ఆఫీసర్స్ షికావత్ సార్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. మన షికావత్ సార్ కూడా ఆ లారీ వెంట వెళ్తూ ఉంటాడు. కానీ ఆ లారీలు మిస్ అయిపోతాయి. అయినా కూడా షికావత్ సార్
పట్టు విడవకుండా ఆ లారీల వెంట వెళ్తూనే ఉంటాడు. అంటే అడ్డదారిలో వెళ్లి ఆ లారీలకి అడ్డుగా నిల్చుంటాడు. అక్కడే షికావత్ కి మస్తు ఎడ్ల బండ్లు కనిపిస్తాయి. చాలా అంటే చాలా ఎడ్ల బండ్లు ఉంటాయి అక్కడ. సో వాటిని అడ్డుగా పెట్టి ఆ లారీలకి అడ్డుగా నిల్చుంటాడు. ఆ లారీలు వస్తూ ఉన్నప్పుడు షికావత్ సార్ అతని దగ్గర ఉన్న గన్ తో షూట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం వెంటనే పుష్పకి తెలుస్తుంది. అప్పుడు పుష్ప అంటాడు, రే మనకు సరికొద్దు ఏమొద్దు, మీ ప్రాణాలు నాకు ఇంపార్టెంట్, ఆ లారీ నుంచి దూకేయండి అని చెప్తాడు. సో అందరు డ్రైవర్లు ఆ లారీ నుంచి కిందికి దూకేస్తారు. సో మొత్తానికి మన షికావత్ సార్ ఆ సరుకునైతే పట్టుకొని స్టేషన్ కి తీసుకెళ్లిపోతాడు. సరిగ్గా అప్పుడు అక్కడికి మంగళం సీను అలాగే తన వైఫ్ వచ్చేసి మన షికావత్ సార్ తో అయితే మాట్లాడుతూ ఆ సరుకుని చూస్తూ ఉంటారు. ఆ సరుకుని చూసి మంగళం సీన్ కి డౌట్ వచ్చి ఇది రెడ్ శాండల్ వుడ్ కాదని చెప్తాడు. అది వినగానే మన షికావత్ సార్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి ఇది ఎర్రగానే ఉంది కదా, ఇది రెడ్ శాండల్ వుడ్ కదా అని చెప్పి మన షికావత్ అంటే లేదు లేదు కావాలంటే దీన్ని కొట్టి చూడు, ఇది రెడ్ శాండల్ వుడ్ కాదని చెప్తాడు. అవునా అని చెప్పేసి టెస్ట్ చేస్తాడు. నిజంగానే అది రెడ్ శాండల్ వుడ్ కాదు, సేమ్ అలాగే ఉండే మరొక చెట్టు అన్నమాట. అతను పట్టుకుంది రెడ్ శాండల్ వుడ్ కాదని చెప్పేసి మస్తు ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే బయట ఉన్న ఒక ఎడ్ల బండి అయితే గుర్తొస్తుంది. సో ఎడ్ల బండి దగ్గరికి వెళ్లి దాన్ని పగలగొడతాడు. అలా పగలగొట్టడంతో అతనికి రెడ్ శాండల్ వుడ్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా పుష్ప సరుకుని ఎలా పంపిస్తాడో తెలుసా, ఆ లారీలలో కాదు, ఆ లారీలో ఉన్నది నిజంగానే ఫేక్ శాండల్ వుడ్. నిజానికి పుష్ప ఆ రెడ్ శాండల్ వుడ్ ని ఎడ్ల బండిలా ప్రిపేర్ చేసి దాన్ని చెన్నైకి అయితే పంపించేస్తాడు. సో మొత్తానికి చాలా సేఫ్ గా డౌట్ రాకుండా చెన్నై అయితే రెడ్ శాండల్ వుడ్ చేరిపోతుంది. ఈ నిజం తెలుసుకున్న షికావత్ కి మస్తు కోపం వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పుష్ప స్టేషన్ కి వచ్చేసి షికావత్ తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి షికావత్ పెద్ద బొక్క పడినట్టుంది, పంచు పడినట్టుంది అని చెప్పేసి మస్తు జోకులేస్తూ ఉంటాడు. అవునవును నీ ఐడియా నిజంగానే బాగుంది, ఈ ఎడ్ల బండి ఐడియా నిజంగా చాలా బాగుంది అని చెప్పి మన పుష్పని అయితే మెచ్చుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు చాలా కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే పుష్ప చాలా డిస్టెన్స్ లో ఉంటాడు. సో అలా సైకిల్ చేస్తూ ఉంటాడు. మన షికావత్ సార్ కూడా సైకిల్ చేస్తూ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. భలే కామెడీగా ఉంటుంది, అసలు చూస్తేనే అర్థమవుతుంది. ఓకే అంతా అయిపోయాక మన షికావత్ అంటాడు, చూడు పుష్ప నువ్వు చెప్పినట్టుగానే నేను సరుకును పట్టుకున్నా, ఇదిగో ఈ ఎడ్ల బండి ఒకటే మిగిలింది, నేను పట్టుకున్నా కదా, నువ్వు కూలీలాగా మారిపో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అవునా నేనెందుకు మారిపోవాలి అని చెప్పి అక్కడున్న ఎడ్ల బండిని పేల్చేస్తాడు. అంటే ఆల్రెడీ ముందే బాంబు పెట్టి ఉంటాడు అందులో, అందుకే పేల్చేస్తాడు. దాంతో మన షికావత్ కి ఇంకాస్త కోపం వస్తూనే ఉంటుంది మన పుష్ప చేసే పనులకి. ఇక మన షికావత్ కి ఒక్క ముక్క కూడా రెడ్ శాండల్ వుడ్ దొరకదు. దాంతో ఇంకాస్త ఫీల్ అయిపోతూ ఉంటాడు. అదే రోజు నైట్ వాళ్ళ ఊర్లో జాతర ఉంటుంది. మన పుష్ప అలాగే శ్రీవల్లి ఇద్దరు కలిసి టెంపుల్ కి వెళ్లి మొక్కుతూ ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి మన శ్రీవల్లికి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక అమ్మ చెక్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు తల్లి అని చెప్తుంది. అది వినగానే శ్రీవల్లి అలాగే మన పుష్ప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కాసేపు అయ్యాక మన పుష్ప శారీ కట్టుకుని ఆ జాతరలో బీభత్సంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా శ్రీవల్లి ప్రెగ్నెంట్ కదా, హ్యాపీగా ఉండాలి కదా మన పుష్ప, కానీ ఉండడు, చాలా కోపంతో డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా కోపంగా డాన్స్ చేయడం చూసి శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మన పుష్ప అతని కోపానికి బాధకి ఆన్సర్ చెప్తాడు. చూడు శ్రీవల్లి, నీకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే బాగుంటుంది, అబ్బాయి అయితే అస్సలు వద్దు. ఎందుకంటే నాకు ఇంటి పేరు లేదు, కొడుకు పుడితే వాడికి కూడా ఇంటి పేరు ఉండదు. అలా ఇంటి పేరు నా కొడుక్కి ఉండదు కాబట్టి అందరూ నాలాగే చూస్తారు వాడిని. అందుకే నాకు అబ్బాయి వద్దు, అమ్మాయి అయితే ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, అప్పుడు దానికి ఇంటి పేరు వస్తుంది. కానీ అబ్బాయి పుడితే వాడికి ఇంటి పేరు ఉండదు కదా అని చెప్పి మస్తు ఏడుస్తూ ఉంటాడు. పుష్ప చెప్పింది వినగానే శ్రీవల్లి కూడా చాలా ఎమోషనల్ అయిపోయి పుష్పని కూల్ చేస్తూ ఉంటుంది. అలా జాతర జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిలను అయితే ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళు వేసుకున్న చున్నీలు తీస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మన పుష్ప ఎంట్రీ ఇచ్చి అమ్మాయిల్ని సేవ్ చేసి వాళ్ళందరినీ చిత్త కొడుతూ ఉంటాడు. ఆయన శారీ కట్టుకుని అలా కొడుతూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. నిజానికి ఫైట్ సీన్ అయితే మస్తు ఉంటుంది. డోంట్ మిస్ గైస్, ఖచ్చితంగా చూడండి. అలా పుష్ప ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య అయితే వస్తాడు. వాళ్ళ అన్న వచ్చి పుష్పతో మాట్లాడుతూ, ఓయ్ పుష్ప అసలు ఏం చేస్తున్నావు, ఇదంతా నాటకమాడి నా ఇంటి పేరు కొట్టేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి చాలా మాటలు అయితే తిడుతూ ఉంటాడు. సో మోహన్ రాజ్ అలా మాట్లాడుతుంటే మన పుష్పరాజ్ మాత్రం ఏం చేస్తాడు, పాపం అలాగే బాధపడుతూ నిల్చుంటాడు. కానీ శ్రీవల్లి మాత్రం అలా కూర్చోదు కదా. సనికి తిక్కరగి వెంటనే మోహన్ రాజ్ తో అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. అంటే చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి పుష్ప గురించి తప్పుగా మాట్లాడకండి, అతను మీ ఆడబిడ్డకి కాదు, ఏ ఆడబిడ్డకి ప్రమాదం జరిగినా పుష్ప ముందుంటాడని చెప్పి పుష్ప గురించి చాలా మంచి విషయాలు అయితే చెప్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ జరిగిందంతా కూడా పుష్ప సెటప్ చేయదు, వాళ్ళెవరో వచ్చి మీ అమ్మాయిని ఇడిపించారు, అంతేకాని ఇదంతా పుష్ప చేయలేదని చెప్పి అతనితో అయితే చెప్తూ ఉంటుంది. శ్రీవల్లి అలా సీరియస్ గా చెప్తూ ఉంటే పుష్ప వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి శ్రీవల్లి ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడడం చాలా తప్పు అంటుంది. అవును అత్తయ్య, నేను మాట్లాడితే తప్ప, వాళ్ళు కూడా మనల్ని తిడుతున్నారు కదా, అయినా మీ కొడుకుని ఏమైనా అంటే మీరు ఊరుకుంటారేమో, నా మొగుడిని ఏమైనా అంటే నేను సహించలేను అని చెప్తూ ఉంటుంది. సో మొత్తానికి శ్రీవల్లి పుష్ప బ్రాండ్ గురించి మోహన్ రాజ్ కి చెప్పడానికి అయితే మస్తు ట్రై చేస్తుంది. కానీ అతను పట్టించుకోకుండా తన కూతురుని అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక మన పుష్ప ఏమో ఆ రౌడీస్ కి సగం గుండు గీయించి అక్కడ నుంచి పంపించేస్తాడు. సో వాళ్ళు చాలా హర్ట్ అయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు మన షికావత్ సార్ అలాగే మంగళం సీను ఇద్దరు కలిసి సీఎం దగ్గరికి వెళ్లి అతన్ని హెల్ప్ అయితే అడుగుతారు. ఎందుకంటే మన పుష్ప సరుకుని చెన్నైకి పంపించేశారు కదా. సో ఇక్కడ ఉన్న సీఎం చెన్నై సీఎం తో మాట్లాడి ఏదో ఒక హెల్ప్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఆ సీఎం కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెంటనే షికావత్
షికావత్ తన టీమ్ తో కలిసి చెన్నై పోర్ట్ కి వెళ్లి సరుకు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ సరుకు ఏమో ఎక్కడా కనిపించదు. అంతా చెక్ చేశాక సముద్రం లోపల కూడా చెక్ చేద్దామని చెప్పి దూకేస్తాడు. సముద్రం లోపల అతనికి సరుకు అయితే కనిపిస్తుంది. సో అప్పుడే ఆ బోట్లు సరుకుని తీసుకెళ్తూ ఉంటాయి. సో వెంటనే షికావత్ కూడా అతని టీమ్ తో కలిసి ఆ బోట్ల వెంటే వెళ్తూ ఉంటాడు. అలా చాలా దూరం వెంబడిస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళైతే అస్సలు దొరకరు. అప్పుడే పుష్ప బోట్స్ శ్రీలంక బార్డర్ ని క్రాస్ చేస్తాయి. అంటే శ్రీలంకకు అయితే వెళ్ళిపోతాయి ఆ బోట్స్. వాళ్ళవి పర్మిషన్ ఉన్న బోట్స్, అందుకే వెళ్ళిపోతాయి. కానీ మన షికావత్ సార్ బోట్ ఏమో అక్కడే ఆగిపోతుంది, పర్మిషన్ ఉండదు. సో అప్పుడే శ్రీలంక నేవీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని అడ్డుకొని మీరు ఈ లైన్ ని క్రాస్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ నుండి ఇండియాకి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళతో సీరియస్ గా చెప్తాడు. సో మన షికావత్ సార్ కూడా ఏమీ చేయలేక పుష్పని ఒక చూపు చూసేసి అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు. సో మొత్తానికి పుష్ప అనుకున్నట్టుగానే ఆ సరుకు మొత్తం శ్రీలంకకి అయితే తీసుకెళ్లిపోతాడు. అక్కడ నుండి సరుకునైతే ఆ బిజినెస్ మ్యాన్ కి డెలివర్ చేస్తాడు. ఆ బిజినెస్ మ్యాన్ కూడా చెప్పినట్టుగానే చాలా మనీ పుష్పకైతే పంపించేస్తాడు. సో పుష్ప ఆ మనీ మొత్తం ఒక సోఫాలో పెట్టేస్తాడు. అలా చాలా సోఫాలలో పెట్టేసి ఆ సోఫాలని ఎమ్మెల్యేస్ కి పంపించి వాళ్ళని కొనేస్తాడు. అంటే సీఎం కావాలంటే ఎమ్మెల్యేలు ఉండాలి కదా, సో వాళ్ళని కొనేస్తాడు. సో ఇక సిద్ధప్ప సీఎం అయిపోతాడన్నమాట. సో లేట్ చేయకుండా సిద్ధప్ప సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేసి అక్కడ నుండి నేరుగా పుష్ప వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. అలాగే శ్రీవల్లి అడిగినట్టుగానే సీఎం తో ఫోటో దిగి ఆ ఇంట్లో అయితే పెట్టిస్తాడు. సో మొత్తానికి శ్రీవల్లి జస్ట్ ఒక ఫోటో అయితే అడుగుతుంది సీఎం తో. కానీ మనడు సీఎం ని మార్చేసి ఈ సీఎం తో అయితే ఫోటో దిగి అక్కడ పెట్టించుకుంటాడు. ఇప్పుడున్న సీఎం ని చూసి శ్రీవల్లి అంటుంది, ఏంటండి జస్ట్ సీఎం తో ఫోటో అడిగితే మీరేంటి ఏకంగా సీఎం నే మార్చేశారు అని అడిగితే, అవునే మార్చేశాను, పెళ్ళం అడిగితే నేను ఏదైనా చేస్తా అని చెప్తాడు. ఇక సిద్ధప్ప సీఎం అయ్యాడు కాబట్టి, అలాగే శ్రీవల్లి బర్త్డే కూడా ఉంది కాబట్టి పుష్ప గ్రాండ్ గా పార్టీ అయితే ఇస్తాడు. ఆ పార్టీకి అందరూ వచ్చి మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కిసిక్ కిసిక్ అనే పాట అయితే వస్తుంది. సో అందరూ ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరొక వైపు మన షికావత్ సార్ అయితే చూపిస్తారు. ఆయన ఒక వేర్ హౌస్ లో ఉంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప గెలిచేశాడు కదా, మనడు ఈగో ఇంకొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దాంతో మనడు చాలా బాధపడుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆ వేర్ హౌస్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే అతను పట్టుకున్న ఫేక్ సరుకుని కాల్ చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే జనాలు అలాగే మీడియా అతను పట్టుకుంది రియల్ సరుకు అనుకుంటారు. అందుకే మన షికావత్ ని అందరు మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఫేక్ సరుకు అని చెప్పి జనాలకు తెలిస్తే మన షికావత్ సార్ పరువు పోతుంది కదా, అందుకే తగలబెడదాం అనుకుంటాడు. తగలబెడితే ఎవరికి డౌట్ రాదు కదా, సో అందుకే పెట్రోల్ పోసి మొత్తం తగలబెట్టి అదే వేర్ హౌస్ లో ఉంటాడు. సో అప్పుడే ఆ వేర్ హౌస్ అయితే కూలిపోతుంది. సో మనకి చూపించారు మరి షికావత్ సార్ ఉన్నాడో పోయాడో, మేబీ ఉన్నాడు అనుకుంటా, ఎందుకంటే అలా సింపుల్ గా ఎండ్ చేయరు కదా క్యారెక్టర్ ని. సో మనకైతే ఆ వేర్ హౌస్ కూలిపోయినట్టు చూపిస్తారు. ఇక షికావత్ సార్ కథ ఇలా ఉంటే మరొక వైపు ఆ రౌడీస్ ని చూపిస్తారు. అదే ఆ రోజు జాతరలో పుష్ప వాళ్ళకి సగం గుండు గీస్తాడు కదా, సో వాళ్ళనైతే చూపిస్తారు. అందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి బుగ్గారెడ్డి. అతడైతే మస్తు ఫీల్ అవుతూ ఉంటాడు గుండు గీసినందుకు. అందుకే బుగ్గారెడ్డి మోహన్ రాజ్ వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి మోహన్ రాజ్ కి కాల్ చేసి, చూడండి మీరు 2 కోట్లు ఇస్తే మీ అమ్మాయిని తిరిగి పంపిస్తామని చెప్తాడు. సో ఈ విషయం పుష్పకి కూడా తెలుస్తుంది. దాంతో పుష్ప కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎవడ్రా నా అన్న కూతుర్ని కిడ్నాప్ చేసిందని చెప్పేసి మస్తు కోపంలో ఉంటాడు. అది కాక కావేరి అంటే పుష్పకి చాలా ఇష్టం. దాంతో పుష్ప అతని మనుషుల్ని పంపించి ప్రతి చోట వెతికిపిస్తాడు. కానీ కావేరి ఎక్కడా కనిపించదు. అలాగే ఆ బుగ్గారెడ్డి కూడా కనిపించడు. ఈ విషయం తెలుసుకున్న సెంట్రల్ మినిస్టర్ నేరుగా సీఎం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏమయ్యా సిద్ధప్ప, ఆ కిడ్నాప్ చేసింది ఎవరో కాదు బుగ్గారెడ్డి. ఆ బుగ్గారెడ్డి ఎవరో కాదు, నా తమ్ముడు కొడుకు, మా వంశంలో వాడే వారసుడని చెప్తాడు. అవునా సార్ అని చెప్పి పుష్పకి కాల్ చేసి పుష్పతో మాట్లాడుతూ, ఏ పుష్ప, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ తమ్ముడు కొడుకంట, వాళ్ళ వంశానికి వాడే వారసుడంట, నువ్వన్నీ ఏమీ చేయకు సరేనా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అవునా సార్, సరే నేనేం చేయను, ఇక్కడే కూర్చుంటాను, కానీ కావేరి మీద చిన్న గీత పడ్డా కూడా వాడిని చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి పుష్ప అలా మాట్లాడుతున్నావు, సడన్ గా వాళ్ళ ఫ్యామిలీ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది, అయినా మీ అన్న మీతో మాట్లాడు కదా, అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎట్టిపోతే నీకేంటి అని చెప్పి మన సిద్ధప్ప అయితే అడుగుతాడు. సీఎం అలా అనగానే పుష్పకి చాలా కోపం వచ్చేసి, ఏంటి సారు, మా ఇంటి ఆడబిడ్డ, అంతేకాకుండా తనకి నేనంటే చాలా ఇష్టం, వాడు గనక నా బిడ్డ మీద చేయిస్తే వాళ్ళ తలని నరికేస్తా అని చెప్తాడు. పుష్ప అలా తిట్టడంతో సెంట్రల్ మినిస్టర్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అక్కడ ఉన్న సిద్ధప్ప సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడుతూ, చూడండి సార్, మీ బుగ్గారెడ్డి ఎక్కడ ఉన్నా ఆ అమ్మాయిని సేఫ్ గా ఇంటి దగ్గర దిగబెట్టమని చెప్పండి, లేదంటే ఆ పుష్పగాడు అసలే మెంటలుడు, వాడు గనక పుష్పకి దొరికితే ఏమవుతుందో ఏంటో అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కి అయితే భయం చెప్తూ ఉంటాడు. అప్పుడే సెంట్రల్ మినిస్టర్ కి వాళ్ళ తమ్ముడు కాల్ చేసి, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నేను వెళ్లి వాడిని కాపాడుకుంటా అని చెప్పి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే బుగ్గారెడ్డి మన పుష్పకి కాల్ చేసి 30 కోట్లు అయితే డిమాండ్ చేస్తాడు. 30 కోట్లు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్ళమని చెప్తాడు. అవునారా, సరే డబ్బు తీసుకొస్తా, అడ్రస్ చెప్పరా అని చెప్పి చెప్తాడు. అతను కూడా అడ్రస్ చెప్పి పుష్పని ఒంటరిగా రమ్మంటాడు. సో పుష్ప కూడా డబ్బుని అలాగే హెలికాప్టర్ ని తీసుకుని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. డబ్బు తీసుకెళ్లి అతని మొహాన్ని కొట్టి, నా బిడ్డ ఎక్కడుంది చెప్పురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీ బిడ్డ మా దగ్గరే సేఫ్ గా ఉంది, కానీ నువ్వేమైనా ఎక్స్ట్రా చేస్తే అక్కడ దాని తల లేచిపోతుంది, సో నేను చెప్పింది విను, ఆ రోజు మాకు జాతరలో అవమానం జరిగింది, ఇప్పుడు నీకు కూడా అవమానం జరగాలి కదా అని చెప్పేసి మన పుష్పని పట్టుకొని మస్తు కొడుతూ ఉంటారు. పాపం పుష్ప కూడా ఏమీ చేయలేకపోతాడు. వాళ్ళని కొడితే కావేరి ప్రాణాలు ఉంటాయో పోతాయో అని చెప్పేసి సైలెంట్ గా అక్కడే నిల్చుంటాడు. అప్పుడు బుగ్గారెడ్డి మనుషులు వెళ్లి మన హీరోకి శారీ కట్టి పసుపు
పూస్తారు. అలా చేయడంతో పుష్పకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా కూడా ఏమీ చేయలేకపోతాడు. అలా చాలా కొట్టి పడేసి పుష్ప చేతులు అలాగే కాళ్ళు కట్టేస్తాడు. దాంతో పుష్ప కదలకుండా అక్కడే పడుకుంటాడు. అప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కావేరిని తీసుకుని వచ్చి పుష్ప ముందే తన చున్నీ అయితే తీస్తూ ఉంటారు. దాంతో పుష్పకి చాలా కోపం వస్తూ ఉంటుంది. పుష్ప ఎంత చేసినా తన చేతులు కళ్ళు ఓపెన్ చేయలేకపోతాడు. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి చున్నీని అలాగే జాకెట్ ని తీస్తూ ఉంటారు. ఇక పుష్పకి బీభత్సంగా కోపం వచ్చేస్తుంది. ఆ చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నా ఎలాగోలా మేనేజ్ చేసి అందరినీ కొడుతూ ఉంటాడు. అప్పుడు మనం పుష్పరాజ్ విశ్వరూపం చూస్తాం. ఎందుకంటే అంత ఘోరంగా కొడుతూ ఉంటాడు. మనడు కదలలేకపోయినా కూడా ఒక్కొక్కరిని చితక్ కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఎలాగోలా తన కట్లు విప్పుకొని అందరినీ దంచి కొడతాడు. మనడు అన్నట్టుగానే తన ఒంటి మీద చేయబడ్డ ప్రతి ఒక్కరి తలలు లేచిపోతాయి. ముఖ్యంగా ఆ బుగ్గారెడ్డిని బీభత్సంగా చంపేస్తాడు. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్నని కూడా దారుణంగా చంపేస్తాడు. సో వాళ్ళిద్దరూ అలా చనిపోవడంతో సెంట్రల్ మినిస్టర్ కి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే పుష్ప అతని ఫ్యామిలీ మెంబర్స్ ని లేపేస్తాడు కదా, బుగ్గారెడ్డిని అలాగే వాళ్ళ నాన్నని. దాంతో సెంట్రల్ మినిస్టర్ కూడా పుష్పపై పగని పెంచుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మోహన్ రాజ్ రియలైజ్ అవుతాడు. ఎందుకంటే తన కూతుర్ని కాపాడింది మన పుష్పరాజే కాబట్టి మొత్తం అంతా కూడా మోహన్ రాజ్ కి అయితే తెలిసిపోతుంది. సో అందుకే తన కూతురికి పెళ్లి పెట్టుకుని మన పుష్ప దగ్గరికి అయితే వస్తాడు. అతను రాగానే శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి పుష్పరాజ్ తో చెప్తుంది, ఏమండి మన ఇంటికి మీ అన్నగారు వచ్చారు అని చెప్తుంది. అయినా కూడా పుష్పరాజ్ మోహన్ రాజ్ ని కలవడానికి వెళ్ళడు, పైనే ఉంటాడు. కింద మోహన్ రాజ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇన్ని రోజులు చేసింది చాలా పెద్ద తప్పు. ఆల్రెడీ మా నాన్న చనిపోయే ముందు నాతో చెప్పాడు తమ్ముని జాగ్రత్తగా చూసుకోమని. కానీ నేను వాని దారుణంగా చూశాను. వానికి ఇంటి పేరు లేదని చాలా మాటలు అన్నాను. అలాగే వాడి పెళ్లి కూడా దగ్గరుండి చేయలేకపోయాను. వీటన్నిటికీ కారణం నేనే. నా తమ్ముని నేనే దూరం చేసుకున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. మోహన్ రాజ్ అలా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పుష్పరాజ్ ని తమ్ముడుగా అంగీకరిస్తాడు కదా మోహన్ రాజ్. అందుకే అందరూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక ఫైనల్ గా ఏంట్రా అంటే మోహన్ రాజ్ తన తప్పు తెలుసుకుని పుష్ప వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో తను కూడా క్షమించేస్తుంది. వెళ్లే ముందు పెళ్లి కార్డ్ని నా తమ్ముడికి ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మోహన్ రాజ్ వెళ్ళిపోయాక పుష్ప చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే మోహన్ రాజ్ తన తప్పు తెలుసుకుని పుష్పని తమ్ముడుగా అంగీకరిస్తాడు కదా, అందుకే పుష్ప చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎప్పుడు సీరియస్ గా ఉండే పుష్పని అలా ఎమోషనల్ గా చూడడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. అలా మళ్ళీ కొన్ని రోజులు గడిచిన తర్వాత పెళ్లి రోజు రానే వస్తుంది. పుష్ప తన ఫ్యామిలీని తీసుకుని నేరుగా పెళ్లికైతే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మన పుష్పని పట్టుకుని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటారు. ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టాం, సారీ అని చెప్తూ ఉంటారు. అలా మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ అయితే కలిసిపోతుంది. ఇప్పుడు మన పుష్పరాజ్ కి ఇంటి పేరు అయితే వచ్చేస్తుంది. సో మనకి యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి లేనిదే ఇంటి పేరు. సో ఇప్పుడు ఇంటి పేరుతో పాటు అన్నదమ్ములు అలాగే ఫ్యామిలీ మొత్తం కలిసిపోయింది కాబట్టి పుష్ప చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ హ్యాపీగా పెళ్లి సందడి చేసుకుంటూ ఉంటారు. మరొక వైపు రౌడీస్ అందరూ ఏకమైపోయి మన పుష్పని ఎలా అంతం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మన సెంట్రల్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే మంగళం సీన్ వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు పుష్ప అంతం గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అంటాడు, అందరూ వచ్చారు కానీ వాడు ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. కానీ వాడు రాకుండా ఒక పార్సల్ ని వాళ్ళకైతే పంపిస్తాడు. మరొక వైపు పుష్ప అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వాళ్ళ ఇంటి బిడ్డకైతే పెళ్లి చేస్తూ ఉంటారు. అదే పెళ్లికి ఒక పార్సల్ అయితే వస్తుంది. సో మొత్తానికి వాళ్ళందరూ కలిసి మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి సెంట్రల్ మినిస్టర్ మాట్లాడిన పర్సన్ అయితే చూపిస్తారు. మనకు అతని ఫేస్ అయితే చూపించారు కానీ అతను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న ఒక రిమోట్ నైతే నొక్కుతాడు. అలా నొక్కగానే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే అవుతుంది. దాంతో పెళ్లిలో ఎంతమంది ఉన్నారో అంతమంది పోయే ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే అవుతుంది. సో మొత్తానికి పుష్ప వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే చనిపోయింది అనుకుంటా. మేబీ శ్రీవల్లి కూడా చనిపోయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. సో మనం పుష్ప 3 వచ్చే వరకు అయితే ఆగాలన్నమాట. అసలు ఏం జరిగిందో మనకి పుష్ప 3లోనే తెలుస్తుంది. ఇక ఫైనల్ గా వచ్చిన ఆ మిస్టీరియస్ మ్యాన్ ఎవరో మనకైతే తెలియదు. నేనైతే శిఖవస్ సార్ అనుకుంటున్నా. ఎందుకంటే అలా సింపుల్ గా క్యారెక్టర్ అయితే ఎండ్ చేయరు కదా. సో ఖచ్చితంగా అతనే అనుకుంటున్నా. బట్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా కాదు, ఒక గ్యాంగ్స్టర్ గా ఎంట్రీ ఇస్తారేమో మరి సార్. చూద్దాం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరై ఉంటారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎండింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. సో మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.